ఇప్పుడు వంశీ, గున్నం గంగరాజు, క్రిష్, రామ్ గోపాల్ వర్మ ఇలాంటి ఇంటలెక్చువల్ డైరెక్టర్స్ పాటలు పెట్టాలంటే శాస్త్రి గారు లేకపోతే వాళ్ళకి రాదు ఇన్స్పిరేషన్. వంశీ కూడా అదే అంటున్నాడు. ఆయన ఒక పెళ్లి గురించి ఒక పాట రాయమంటే శాస్త్రి గారు రాస్తే ఆ పాట ఎలివేట్ అయిపోద్ది. జగమంత కుటుంబం నాది, గులాబీలో ఈ వేళలో ఏం చేస్తుంటాం ఏమనండి అది పాట. అదే మామూలుగా లవర్స్ ఇద్దరు మాట్లాడుకునే మాట, దాన్ని ఆయన ఒక పాటగా రాయటం, ఈయన దాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్ళటం. అద్భుతమైన ఆ ఇంటలెక్చువల్ ఆ సంగమం అది చాలా చాలా రేరు. అది మన అదృష్టం. ఇందాక మా తోడలుడు గుణం గంగరాజు చెప్పినట్టు నేను కూడా సీతారామ శాస్త్రి గారు బతికిన రోజు బతికాను, ఆయన పీల్చుకుని గాలి నేను పీల్చుకున్నాను చెప్పడం మా అదృష్టం. కాకపోతే నా దురదృష్టం ఏంటంటే కోవిడ్ పుణ్యం అని కొన్ని లక్షల మంది చనిపోయారు. బట్ నాకు చాలా ఆత్మీయులు సీతారామ శాస్త్రి గారు. అంటే ఆయన కోవిడ్తో చనిపోయినా ఆయన బాలు గారు, తర్వాత విశ్వనాథ్ గారు, గొప్ప గొప్ప వ్యక్తులు ముగ్గురు. చాలా బాధాకరమైన విషయం ఇది. బట్ ఇందాక పార్దు అన్నట్టు ఆయన మన దగ్గర లేకపోయినా ఆయన చెప్పిన పాటలు ఉన్న పాటలు అసలు ఈ ప్రోగ్రామ్కి నా సన్షైన్ హాస్పిటల్లో ఆడిటోరియం సెట్గా ఇచ్చినందుకు నేను అదృష్టవంతుని. కొన్ని నెలల పాటు ఆ సెట్ని అట్లా ఉంచితే మేము మధ్యలో ఆ ప్రోగ్రాం లేనప్పుడు కూడా వెళ్ళి చూసుకొని వస్తున్నామండి. ఆ సెట్ అది చాలా గొప్ప మా అదృష్టం, మా హాస్పిటల్కి మాకు కలిగిన అదృష్టం. తర్వాత పార్దు మన రామ్ చెరువు, ఇంటి పేరు చెరువు కాదు సముద్రం అని పెడితే బాగుండేది, అంత పెద్ద హృదయం అయింది. సో వీళ్ళందరూ ఆ పని పాటలు వదిలేసుకొని, ఉద్యోగాలు వదిలేసుకొని, పెళ్ళాం పిల్లలను వదిలేసుకొని అహర్నిశలు ఫలితం లేకుండా, ఫలితం ఆశించకుండా అది చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది సీతారామ శాస్త్రి గారి పవర్, సీతారామ శాస్త్రి గారిలో ఉన్న వాల్యూ పవర్. ఇప్పుడు కొంతమంది ఐఎమ్ షూర్ కృష్ణవంశీ ఒప్పుకుంటాడు, కొంతమంది కళాకారులు దూరం నుంచి చూస్తేనే బాగుంటారు, దగ్గరికి వెళ్తే కంపు కొడతారు. అది వ్యక్తి. అట్లాంటిది చాలా తక్కువ మంది వ్యక్తిత్వంలోనూ సృజనాత్మకతలోనూ అంత ఉన్నతంగా ఉండే వ్యక్తులు నాకు తెలిసి నేను మొహమాట లేకుండా ముగ్గురిని చెప్పగలను. బాలు గారు, బాపు గారు, శాస్త్రి గారు. వీళ్ళ ముగ్గురు వ్యక్తిత్వంలో కూడా ఒక నెక్స్ట్ మెట్టు. వాళ్ళలో ఆ సృజనాత్మకత ఎంత ఉందో, ఆ భావుకత ఎంత ఉందో, వ్యక్తిత్వం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది. చాలా తక్కువ మందిని చూస్తాం అలాంటి వాళ్ళని. తర్వాత ఇప్పుడు యోగిని చూస్తుంటే నాకు ఇంకొక కోరిక వస్తుంది, సీతారామ శాస్త్రి గారి బయోపిక్ తీయాలి, ఈయన పెట్టాలి ఈరోజు. అసలు ఆయన చూస్తే శాస్త్రి గారు లాగా నవ్వు కానీ, ఆయన నవ్వులో ఇందాక మన ఎవరు చెప్పారు, ఇందాక నాగార్జున చెప్తున్నట్టు ఆ పచ్చితనం, ఈయన చూస్తే యోగిని అట్లానే ఉంది నాకు ఆ నవ్వులో. యోగి నిన్ను పెట్టి బయోపిక్ తీద్దాం, కొంచెం సన్నబడాలని. కానీ మనందరూ అదృష్టం శాస్త్రి గారు ఉన్నప్పుడు. ఇందాక రాజమౌళి అన్నట్టు తెలుగు మొదటి నుంచి మళ్ళీ తెలుగు చివరి దాకా శాస్త్రి గారు ఇచ్చిన ఒక కంట్రిబ్యూషను అజరామరం, ఇంకెవరు ఇవ్వలేరు. వేటూరు సుందరమూర్తి గారు ఒక కావ్య కన్య లెవెల్కి తీసుకెళ్తే శాస్త్రి గారు దాన్ని వాల్యూస్ జోడించి, ఆ మంచితనం మనిషితనం అని ఇందాక వాడేవి అవి జోడించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సో అద్భుతంగా రాశాడు. ఆయన ఒక చనిపోవడానికి 1 నెల రోజుల ముందు 6 వారాల ముందు, నాకు సరిగ్గా గుర్తులేదు, ఒకరోజు నేను ఇంట్లో ఉంటే ఒక డ్రైవరు ఎవరో పేరు కూడా తెలియదు నాకు, డ్రైవర్ కూడా కాదు ఎవరితోనో, ఆయన పాటల జీరాక్స్ ఒక 5 వాల్యూమ్స్ పంపించాను నాకు. పంపించి మీకు ఇచ్చిరమ్మన్నారు సార్ అని. తర్వాత ఫోన్ వచ్చింది, గురవయ్య శాస్త్రి ఏంటి సార్ అంటే, వీటిలోంచి ఒక 50 పాటలు నువ్వు సెలెక్ట్ చెయ్యి, మన ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేద్దాం అన్నాడు. సరే చేద్దాం సార్ అన్నాను. బట్ ఆయన ముందు మాట చివరి మాట అన్నీ చెప్పేసి వెళ్ళిపోయారు.